పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. నవ్యాంధ్ర రూపశిల్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆకాంక్షించారు. కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ కూడా ఒక పండుగల చంద్రబాబు జన్మదినాన్ని జరుపుకుంటున్నారని చెప్పారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చంద్రబాబు బర్త్డే కేక్ ని ఎమ్మెల్యే పార్టీ నేతలతో కలిసి కట్ చేసి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం మెగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. స్వచ్ఛందంగా రక్తదానం చేసిన వారిని ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో గుంటూరు ఇన్ఛార్జి మేయర్ షేక్ సజీలా, టీడీపీ నాయకులు చిట్టిబాబు, మద్దిరాల మ్యాని, యల్లావుల అశోక్, కొంపల్లి మాలకొండయ్య, కొనకల్ల సత్యం, వాణి, చిస్టి, షౌఖత్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. లాంగ్ లివ్ చంద్రబాబు నాయుడు గారు, 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 లాంగ్ లివ్ చంద్రబాబు నాయుడు గారు. లాంగ్ లివ్ సిబిఎన్ సార్, లాంగ్ లివ్ సిబిఎన్ సార్, లాంగ్ లివ్ సిబిఎన్ సార్. స్వర్ణాంధ్ర సృష్టికర్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జయంతిని ఈరోజు ఎంతో ఘనంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయవేత్తగా తెలియజేసేటువంటి విధంగా ముఖ్యంగా సాంకేతిక రంగంలో అనేక ఉద్యమాలను తీసుకొని వచ్చి ఈరోజు హైదరాబాద్ లాంటి నగరాన్ని సృష్టించినటువంటి మహానుభావుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకుడి జన్మదినం ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఆయన చేసినటువంటి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి, ఆయన పేదలకు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఈరోజు కొనియాడుతూ తప్పకుండా భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించి తప్పకుండా రాబోయేటువంటి 15-20 సంవత్సరాల వరకు ముఖ్యమంత్రిగా కొనసాగేటువంటి విధంగా భగవంతుడు ఆయన్ని చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి నా తరపున గుంటూరు తూర్పు నియోజకవర్గ కార్యకర్తల తరపున తెలుగుదేశం పార్టీ అభిమానుల తరపున నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు. 2024లో అఖండ మెజార్టీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన పరిపాలనతో, సుపరిపాలనతో వెనుకబడిన వర్గాలకి, కులాలకి, ప్రాంతానికి ప్రతి ఒక్కరికి కూడా ఆసరాగా అండగా ఉంటున్నారు. ఆయన హయాంలో అభివృద్ధిని ఒక ట్రెండ్ మార్క్ లాగా ముందుకు తీసుకెళ్లారు. హైటెక్ సిటీ దగ్గర నుంచి హైదరాబాద్లో అనేకమైన అంతర్జాతీయ సంచలనాలు సృష్టించారు. మరియు ప్రతిపక్షంలో కూడా ఉన్నారు, రికార్డులు సృష్టించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజలకి అందుబాటులో ఉన్నారు. బాబ్లీ ప్రాజెక్ట్ అని రైతుల కోసం ప్రతి ఒక్కటి కూడా ముందుకు తీసుకెళ్లారు. అలాంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలని దేవుని ప్రార్థిస్తున్నాను. ఏపీ ప్రభుత్వం మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసిందని మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ మేరకు నోటిఫికేషన్ షెడ్యూల్ ని కూడా ఆయన పంచుకున్నారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైందని లోకేష్ పేర్కొన్నారు. ఇక మెగా డిఎస్సికి సంబంధించిన పూర్తి సమాచారం, పరీక్ష షెడ్యూల్, సిలబస్, టీచర్ పోస్టుల వివరాలు, సంబంధిత జీవోలు, సహాయ కేంద్రాల వివరాలు పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో
ఇవాళ ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంచినట్లు డైరెక్టర్ విజయ రామరాజు తెలిపారు. మెగా డిఎస్సి 16,347 ఉద్యోగాలు. ఇవన్నీ కూడా డిసెంబర్లో పరీక్షలు అవుతున్నాయి. పరీక్షలు అవుతానే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే కాదు, యువత చదువుకోనున్నారు, మీ అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాను. దానికోసమే ప్రణాళికలు తయారు చేసుకున్నాను. ఈ 20 లక్షల ఉద్యోగాలు ఏ రంగాల్లో వస్తాయో అవన్నీ కూడా అంచనాలు వేసుకుని ఎక్కడికక్కడ ఉద్యోగ కల్పన కోసం ముందుకు పోతున్నాం. ఏపీ సీఎం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు 75వ జన్మదిన వేడుకల్ని తిరుపతిలో తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. అలిపిరి శ్రీవారి పాదాల వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాప్ చైర్మన్ రవినాయుడు, తిరుపతి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, మాజీ శాసనసభ్యురాలు సుగుణమ్మ పాల్గొన్నారు. మొదటగా సొంత 75వ జన్మదిన శుభాకాంక్షలు ఈ ప్రాంత ప్రజల తరపున నారా చంద్రబాబు నాయుడు గారికి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి పాదాల చెంత నుండి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నారావారిపల్లి కాడి నుంచి ఆయన ప్రస్థానం మొదలైనప్పుడు ఆ రోజు ప్రజా ప్రస్థానం ఆయన ఎస్పీఎల్ కాడి నుంచి ఈ రోజు ముఖ్యమంత్రి వరకు గ్లోబల్ లీడర్ వరకు ఆయన నిరంతరం ప్రజల కోసమే ఆయన జీవితాన్ని అంకితం చేశారు. విభజిత ఆంధ్రప్రదేశ్ అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా ఈరోజు అభివృద్ధి చెందిందన్నా, యువతకు ఉద్యోగాలు వచ్చాయన్నా, ఉపాధి వచ్చిందన్నా ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కొనసాగించడం జరిగింది. స్వామి వారిని వేడుకొని ఆయన 100 సంవత్సరాలు ప్రజాపాలన అందించాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని పూజించడం జరిగింది. తిరుమల శ్రీవారిని సినీ నటి సమంత దర్శించుకున్నారు. శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో శుభం సినిమా నటీనటులతో కలిసి ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో సమంతకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. సమంత రాకతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. గతేడాది ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ని ప్రారంభించిన సమంత శుభం సినిమాను నిర్మించారు. ఇది త్వరలో విడుదల కానుంది. సో చాలా బాగుంది దర్శనం. సమంత మ్యామ్ కూడా వచ్చారు. సో పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. అవును, ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ సమంత ఫస్ట్ ఫిల్మ్. మా శుభం ట్యాగ్ లైన్ మేము మీకు అందరికీ చెప్తున్నాను, శుభం చచ్చినా చూడాల్సిందే. ఓకేనా? చచ్చినా చూడాల్సిన మూవీ. రాజకీయాల్లోకి రావాలనుకునే వారికి మార్గదర్శి దార్శనికుడు చంద్రబాబు అని తెలుగుదేశం పార్టీ నేతలు కొనియాడారు. చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాల సాధనకి మద్దతుగా నిలుస్తామని చెప్పారు. చంద్రబాబు 75వ జన్మదిన వేడుకల్ని మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఎన్టీఆర్ భవన్లో ఘనంగా నిర్వహించారు. 75 కిలోల కేక్ ని కట్ చేశారు. చంద్రబాబు సారథ్యంలో నవ్యాంధ్ర దేశంలోని అగ్రగామిగా నిలవాలని నేతలు ఆకాంక్షించారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒక ఆదర్శమూర్తి. ఇప్పుడున్నటువంటి తరాలకు కానీ భవిష్యత్ తరాలకు కానీ ఎవరైతే రాజకీయ జీవితం తీసుకుంటామో ఆ అడుగుదారుల్లో అటు వెళ్దాం అనుకుంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ఖచ్చితంగా వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయ సాధనకి మేము నిరంతరం వారికి అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటూ కార్యకర్తలకు అందరికీ మనోధైర్యం ఇస్తూ, ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా చాలా దుర్మార్గంగా వ్యవహరించినటువంటి మరి ప్రభుత్వం ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ, ఇంకొక వైపు పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తూ ఒక విజనరీ నాయకుడు, ఇప్పుడున్న తరాలకి భవిష్యత్ తరాలకి ఒక ఆదర్శమైనటువంటి మూర్తి కనుక వారి యొక్క అడుగుజాడలను నడాల్సినటువంటి అవసరం ఉంది. వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి కాంక్షిస్తూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వారి అడుగుజాడలను నడవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే P4 కార్యక్రమం. ఇది ప్రపంచానికే ఒక ఆదర్శవంతంగా తయారైనటువంటి కార్యక్రమం. ఆయన జీవిత ఆశయం పేదరికం లేనటువంటి సమాజాన్ని చూడాలి, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, తెలుగు జాతి ఎప్పుడూ గర్వపడేలా ముందుకెళ్లాలని ఒక తపనతో
పనిచేస్తున్నటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి భగవంతుడు ఆరోగ్యాలిచ్చి ఆయన ఆశయ సాధనకి సహకరించాలని భగవంతుని కోరుతూ ప్రతి ఒక్కరూ ఆయన వెంబడి నడిచి ఆయన యొక్క కార్యక్రమాలను మద్దతు తెలుపుతూ ముందుకు నడవాలని ప్రతి ఒక్కరిని కోరుతూ మరొకసారి ఆయనకి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఒక మహిళ పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించిన దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టిందని పాలెటి కృష్ణవేణిని అరెస్టు చేసి ఆమెపై వ్యభిచారం కేసు పెడతానని బెదిరించడం ఏంటి అని ప్రశ్నించారు. సోషల్ మీడియా కేసులో అరెస్టై గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న పాలెటి కృష్ణవేణిని ములాఖాతు ద్వారా వైసీపీ నేతలు అంబటి రాంబాబు, దొంటిరెడ్డి, వేమారెడ్డి, పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు శనివారం పరామర్శించారు. అనంతరం అంబటి మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టిందని పాలెటి కృష్ణవేణిని అరెస్టు చేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. కృష్ణవేణి పట్ల సీఐ భాస్కర్ అసభ్యంగా మాట్లాడారని, తాము చెప్పినట్లు వినకపోతే కృష్ణవేణి భర్తపై గంజాయి కేసు పెడతానని బెదిరించాడని ఆమె చెప్తుందని అన్నారు. కృష్ణవేణిపై వ్యభిచారం కేసు పెడతానని సీఐ బెదిరించాడట. కృష్ణవేణి బంధువులు పోలీస్ స్టేషన్కి రాకుండా సీఐ స్టేషన్లకు గేట్లు, బేడీలు వేశాడని, ఇదే విషయంపై కృష్ణవేణి మెజిస్ట్రేట్కి వాంగ్మూలం ఇచ్చిందని చెప్పారు. ఒక మహిళ పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించిన దాచేపల్లి సీఐపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి ఇంట్లో ఒక ఫంక్షన్ సందర్భంగా కొంతమందికి ఆకుల్లోనూ కొంతమందికి కంచాల్లోనూ వెండి కంచాల్లోనూ పెట్టారు. ఇది సరైనటువంటి విధానం కాదు అనేది ఆ ట్వీట్ సారాంశం. దాని మీద మార్చిలో కేసు రిజిస్టర్ చేశారు. నిన్న ఆమెని తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఇవాళ మాకు లోపలికి వెళ్ళినప్పుడు అర్థమైంది ఏంటంటే, మేము ముగ్గురం లోపలికి వెళ్ళాం. మాధవి గారు అడ్వకేట్ గారు, అదేవిధంగా వేమారెడ్డి గారు మంగళగిరి సమన్వయకర్త. మేము వెళ్ళినప్పుడు ఆమె పాపం బావురుమని ఏడ్చేసింది. ఏడ్చి ఆమె చెప్పిన మాటలు వింటే మాకు కూడా కళ్ళ నీళ్ళ పర్యంతం అయ్యాం. ఆమె చెప్పింది ఏంటంటే, సాయంత్రం 5:30కి అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి సుమారుగా 9-10 మధ్యలో దాచేపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. అక్కడి నుంచి 3 గంటల వరకు నన్ను ఇంటరాగేట్ చేశారు. 3 గంటల తర్వాత కూడా భోజనం పెట్టలేదు, మంచినీళ్ళు ఇవ్వలేదు. 17వ తారీఖు ఉదయం మాత్రమే టిఫిన్ పెట్టారు. ఎంత దారుణమండి ఇది. పోలీస్ కస్టడీలోకి తీసుకొని 24 గంటల లోపు కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసినటువంటి బాధ్యత ఉన్నప్పుడు ఆ 24 గంటల్లో మంచినీళ్ళు, ఫుడ్డు ఏర్పాటు చేయవలసిన బాధ్యత పోలీస్ అధికారులకు ఉండదా? ఎంత దారుణం ఇది. 12 గంటల పైచలకు ఆమెకి భోజనం పెట్టలేదు. అనేక రకాలుగా హింసించారు. హింసించడం అంటే కొట్టారా అని అడిగాం, కొట్టలేదు. మ్యాజిస్ట్రేట్ గారి ముందు కూడా, ఏదైతే 17వ తారీఖు సాయంత్రం మ్యాజిస్ట్రేట్ గారు ముందు హాజరుపరిచినప్పుడు కూడా ఆమె కొన్ని విషయాలు మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర చెప్పింది. నన్ను ఇబ్బంది పెట్టారండి, ఫుడ్ పెట్టలేదండి, అనరాని మాటలు అన్నారండి, నోటికి చెప్పలేని మాటలు అన్నారండి అని చెప్పింది. ఇవాళ మాకు కొన్ని విషయాలు చెప్తే బాధేసింది. ఏమ్మా నువ్వేం పెద్ద గొప్ప అనుకుంటున్నావా? నువ్వు ఆ మాటలు చెప్పొచ్చో చెప్పకూడదో కూడా నాకు తెలియదు. ఎక్కడ పడితే అక్కడ పడుకునేదానివి. నీకు పెద్ద పెద్దోళ్ళు వస్తారా? ఎవడు రాడివాళ్ళ, ఏ ప్లేటర్ రాడివాళ్ళ? వస్తే నేను చూస్తాను, నీ మీద వ్యభిచారం కేసు పెడతాను, వ్యభిచారం కేసు పెట్టి లోపలేపిస్తాను ఒప్పుకోకపోతే అనేటువంటి మాటలు. భర్త పిల్లలను కూడా కేసుల్లో ఇరికిస్తాను, జాగ్రత్త, గంజాయి కేసు పెడతాను అని సాక్షాత్తు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐ భాస్కర్ రావుని బెదిరించే కార్యక్రమం చేశారు. భారతదేశ చరిత్రలో వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ బిరుదు అందుకున్న మహోన్నతమైన వ్యక్తి సర్దార్ గౌతులచ్చన్న అని టీడీపీ జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్, సర్దార్ గౌతులచ్చన్న విగ్రహ కమిటీ చైర్మన్ రావుల మణి తెలిపారు. స్వాతంత్ర సమరయోధుడిగా వెనకబడిన తరగతులు, బలహీన వర్గాల బలోపేతం కోసం కృషి చేసిన గొప్ప ప్రజానాయకుడు సర్దార్ గౌతులచ్చన్న అని కితాబిచ్చారు. సర్దార్ గౌతులచ్చన్న 19వ వర్ధంతి సందర్భంగా గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఆయన విగ్రహానికి బీసీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడారు. సర్దార్ గౌతులచ్చన్న జీవితాన్ని ఆవిష్కరించారు. ఆయన జయంతి కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ నేతలు గాలి సుబ్బారావు, బత్తిన శంకర్, చెన్ను శ్రీనివాస్ కుమార్, దాసరి వెంకట్రావు, గుమ్మ బాలు, కోల అశోక్ కుమార్, రాము పాల్గొన్నారు. అడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతులచ్చన్న గారు ఈ రోజున గుంటూరు విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో 19వ వర్ధంతి ఘనంగా సర్దార్ గౌతులచ్చన్న గారికి నివాళులర్పించడం జరిగింది. దేశంలోనే సర్దార్ అనే బిరుదంకితులు, మన గాంధీ గారి పిలుపు మేరకు ఎన్నో స్వతంత్ర పోరాటంలో జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తి, అలాగే బడుగు బలహీన వర్గాలకు కూడా ఎంతో కృషి చేసిన వ్యక్తి, వారి ఎదుగుదలకి ఎంతో కృషి చేసిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీ కూడా వారి ఆదర్శాలను ఆశయాలని ముందుకు తీసుకెళ్లడంలో ఎంతో ఇది చేస్తుంది. ఈ రోజున వారి ఆశయాలని తెలుగుదేశం పార్టీలో వాళ్ళ కొడుకు, వాళ్ళ మనవరాలు కూడా ఈ రోజున గౌతు శిరీష్ గారు ప్రజలకు సేవనందిస్తున్నారు. దానికి తోడు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా సర్దార్ గౌతులచ్చన్న గారి వర్ధంతిని అత్యంత ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా మేము కూడా గుంటూరులో సర్దార్ గౌతులచ్చన్న గారికి నివాళులర్పిస్తున్నాం. గౌతులచ్చన్న గారి 19వ వర్ధంతి గుంటూరు ఆర్టిస్ట్ బస్ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారు మరియు నక్కా ఆనంద్ బాబు, వేమూరి శాసనసభ నక్కా ఆనంద్ బాబు గారు, వైసీపీ తరపున గున్నూరి ఫాతిమా గారు, మరి రాష్ట్ర గౌరవ సంఘ అధ్యక్షులు వాకారాం బాబు గారు, మరి బీసీ సంఘ నాయకులు, మరి మా కమిటీ సభ్యులందరూ పాల్గొని ఘన నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి అంటే సర్దార్ గారు స్వతంత్ర ఉద్యమంలోనూ బీసీ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డారు. ఆయన గురుగారు ఎన్జి రంగారావు గారు ఆయన ఓడిపోతే ఆయనకి ఈయన ఎంపీ సీటు త్యాగం చేసి ఆయన్ని గెలిపించుకోవడం జరిగింది. అటువంటి మహానుభావుని నేటి ప్రభుత్వం అంటే మా టీడీపీ ప్రభుత్వము సర్దార్ గౌతులచ్చన్న గారంటే టీడీపీ అని సర్దార్ గౌచన్న లెక్కలో టీడీపీ ప్రభుత్వం తీసుకుంది. మొన్న ప్రభుత్వం ప్రకటించింది ఒక 20 మంది లిస్టు అధికారిక కార్యక్రమంగా జయంతిలు కానీ చేయడం ప్రకటించింది. దాంట్లో సర్దార్ గౌతులచ్చన్న గారి పేరు లేదు. కాబట్టి రేపు ఆగస్టు 16వ తారీఖు గౌతులచ్చన్న గారి జయంతి ఉండి దాన్ని అధికారికంగా గౌతులచ్చన్న గారిని ప్రభుత్వం చేసిద్దని ఆశిస్తూ నేషనల్ హెరాల్డ్ స్కామ్ లో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రమేయం ఉండటం దారుణమని బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షులు మైలా హరికృష్ణ అన్నారు. గుంటూరు లార్చి కూడలిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద యువమోర్చా ఆధ్వర్యంలో శనివారం నిరసన ప్రదర్శన చేపట్టారు. ముందుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఫ్లెక్సీలు దహనం చేశారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో పేదలకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే నేషనల్ హెరాల్డ్ స్కామ్ జరిగిందని అన్నారు. కాంగ్రెస్ పేదల పట్ల అనైతికంగా వ్యవహరించడంతోనే ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తాను చింతల అనిల్, చరక కుమార్ గౌడ్, యశ్వంత్ గోపి, బాలకోటయ్య, రాజశేఖర్, హరి, వెంకట్, సాయినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మైలా హరికృష్ణ, భారతీయ జనతా యోజన విభాగం గుంటూరు జిల్లా అధ్యక్షులు. ఈరోజు గుంటూరు నగరంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా వారి తల్లిగారు కాంగ్రెస్ పార్టీ నాయకురాలైన సోనియా గాంధీ గారు ఎవరైతే ఈ నేషనల్ హెరాల్డ్ స్కామ్ ఏదైతే ఉందో ఈ స్కామ్లో ప్రధాన సూత్రధారులుగా సుప్రీంకోర్టు న్యాయం వెలువడి ఉంది. ఈ కేసులో వాళ్ళిద్దరి పేర్లు చేర్చినందుకు ఈ రోజున కాంగ్రెస్ పార్టీ మేము నీతివంతులు, మాకు ఆ స్కామ్తో సంబంధం లేదు అని ఈ రోజున దేశవ్యాప్తంగా నిరసనలను వ్యతిరేకిస్తూ ఈరోజు గుంటూరు లార్జీ సెంటర్ వద్ద భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ అదేవిధంగా సోనియా గాంధీ గారుల దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీరు ఏదైతే ఉందో ఈ నేషనల్ హెరాల్డ్ పత్రిక ఏదైతే ఉందో ఆ పత్రికని ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ పత్రిక వెనకబడి ఉన్నందున ఆ పత్రికని కాంగ్రెస్ పార్టీ దగ్గరుండి సర్క్యులేషన్ ఏదైతే తగ్గిపోవడంతో ఆ కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యత తీసుకొని సర్క్యులేషన్ని పెంచి అదేవిధంగా దాని కింద ఉన్న భూములు ఏదైతే ఉందో ఆ భూములన్నింటినీ స్వాతంత్ర సమరయోధులు ఈ దేశం కోసం వారు నేషనల్ హెరాల్డ్కి ఇవ్వడం జరిగింది. అట్లాంటి భూములు కూడా ఈ రోజున వారు లాక్కొని ఆ రోజున అతి తక్కువ ధరలకి వారు తీసుకోవడాన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ రోజున వీళ్ళు తీసుకున్న ధరలకి ఈ రోజున ఈడీలో వాళ్ళ పేర్లు చేర్చడం మూలాన వారిని దోషులుగా సుప్రీంకోర్టే తెలియజేయడం జరిగింది. అందులో దోషులుగా ఉండి కూడా మేము ఇంకా ఏం చేయలేదు, మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పడం ఏదైతే ఈ సిగ్గుమాలే చర్య ఉందో దీన్ని మేము బాగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చాలా కుట్రపూరితమైన ఆలోచనలు చేస్తా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితిని
పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి ఈ రోజున సోనియా గాంధీ హటావ్, రాహుల్ గాంధీ హటావ్ అని చెప్పి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేశ వ్యతిరేక శక్తులు ఏదైతే ఉన్నాయో వీటిలన్నింటినీ ఉమ్మడిగా కానివ్వకుండా ఈ దేశం విచ్ఛిన్నం కాకుండా చూడాలంటే భారతీయ జనతా పార్టీని ఇంకా అధికారంలో ఉంచి భారతీయ జనతా పార్టీని రానున్న రోజుల్లో ప్రజలు ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మేము ఈ రోజున ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.